ఫ్రెండ్స్, స్పైడర్ మ్యాన్ స్టోరీ అనగానే మనందరికీ గుర్తు వచ్చేది ఒక ఆర్డినరీ టీనేజ్ బాయ్ కదా. ఒక స్పైడర్ బైట్ తో పవర్స్ వచ్చిన హీరో గుర్తు వస్తాడు. కానీ నోవే హోమ్ ఎండింగ్ తర్వాత పీటర్ పార్క్ లైఫ్ కంప్లీట్ గా మారిపోయింది గైస్. తన కోసం వరల్డ్ ని సేవ్ చేయడానికి తన ఓన్ లైఫ్ ని సాక్రిఫైస్ చేశాడు. వరల్డ్ మొత్తం పీటర్ పార్క్ ని కంప్లీట్ గా మర్చిపోయింది గైస్. ఎంజే మర్చిపోయింది, ఎడ్ మర్చిపోయాడు, హ్యాపీ హోగన్ కూడా మర్చిపోయాడు గైస్. సింపుల్ గా చెప్పాలంటే గైస్, పీటర్ పార్కర్ అనే పర్సన్ ఈ వరల్డ్ కి ఎగ్జిస్ట్ అవ్వకుండా అయిపోయాడు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ స్పైడర్ మ్యాన్ స్టోరీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మీరు చూస్తుంది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, ఎంసీలోనే నెక్స్ట్ బిగ్గెస్ట్ మూవీ గైస్. జూలై 31 2026 లో రిలీజ్ అవుతుంది. ఇంకా ట్రైలర్ రిలీజ్ అయిన 24 hours లోనే 718 million వ్యూస్ క్రాస్ చేసి సూపర్ హీరో మూవీ హిస్టరీలోనే మోస్ట్ వ్యూడ్ ట్రైలర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది గైస్. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ లాంటి బిగ్గెస్ట్ మూవీ రికార్డ్స్ ని బ్రేక్ చేసి మార్వెల్ కి మరో వరల్డ్ రికార్డ్ తీసుకొచ్చింది గైస్. అదే ఈ సినిమా మీద ఉన్న హైప్ లెవెల్. కానీ ట్రైలర్ లో మనం చూసింది జస్ట్ బిగినింగ్ మాత్రమే. పీటర్ న్యూ లైఫ్ ఏంటి, ఆ 6 arms ట్రాన్స్ఫర్మేషన్, హల్క్ తో ఫైట్, జీన్ గ్రే రోల్ ఏంటి, పనిషర్ స్పైడర్ మ్యాన్ హెల్ప్ చేస్తాడా, ఇంకా ట్రైలర్ లో మనం మిస్ చేసిన హిడెన్ డీటెయిల్స్ ఏంటి, మరి ఈ సినిమా ఎంసీయూ ఫీచర్స్ ని ఎలా మార్చబోతుంది. ఇవాళ మన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ ని కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేద్దాం గైస్. స్టోరీ, హిడెన్ డీటెయిల్స్, ఫ్యాన్ థియరీస్, పోస్ట్ క్రెడిట్ ప్రొడక్షన్స్ అన్ని ఒక వీడియోలో కవర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ట్రైలర్ లో ఆల్మోస్ట్ అందరూ మిస్ చేసిన కొన్ని షాకింగ్ డీటెయిల్స్ ని ఈ వీడియోలో మనం రివీల్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ ఎండింగ్ గుర్తుందా మీకు? చివరిలో పీటర్ పార్కర్ ఒక డెసిషన్ తీసుకుంటాడు. అది తన లైఫ్ లో మాత్రమే కాదు, ఎంటైర్ ఎంసీయూలోనే బిగ్గెస్ట్ సాక్రిఫైస్. డాక్టర్ స్ట్రేంజ్ పెళ్లి వల్ల వరల్డ్ మొత్తం పీటర్ పార్కర్ ని మర్చిపోయింది గైస్. ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేదు, రిలేషన్ లేదు. తన ఐడెంటిటీ గురించి ఒక్క మనిషికి కూడా తెలియదు గైస్. ఇమాజిన్ చేయండి గైస్, మీరు సేవ్ చేసిన ప్రపంచం మిమ్మల్ని మర్చిపోయితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందని. కానీ పీటర్ పార్కర్ ఆ పెయిన్ ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ జీరో నుంచి తన లైఫ్ ని స్టార్ట్ చేశాడు. ట్రైలర్ ప్రకారంగా ఇప్పుడు పీటర్ 22 years ఓల్డ్ గైస్. స్టార్క్ టెక్నాలజీ లేదు, అవెంజర్స్ బ్యాకప్ లేదు, షీల్డ్ సపోర్ట్ లేదు, ఎక్స్పెన్సివ్ సూట్స్ కూడా లేవు గైస్. ఒక స్మాల్ అపార్ట్మెంట్ లో ఉంటూ ఆర్డినరీ లైఫ్ లీడ్ చేస్తూ నైట్ అయితే న్యూయార్క్ సిటీని ప్రొడక్ట్ చేస్తున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే స్పైడర్ మ్యాన్ మళ్ళీ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ గా మారిపోయాడు. అదే ఈ మూవీ యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంత్ గైస్. కానీ ఫ్రెండ్స్, ట్రైలర్ లో మోస్ట్ ఎమోషనల్ సీన్ ఏంటంటే ఎంజే ఇంకా న్యూయార్క్ లోనే ఉంటది. జర్నలిజం చేస్తూ తన లైఫ్ ని హ్యాపీగా మూవ్ ఆన్ చేస్తూ ఉంటది గైస్. నెట్ కూడా ఇంజనీరింగ్ చేస్తూ ఉంటాడు. ఇద్దరికి పీటర్ పార్కర్ గురించి ఏం గుర్తులేదు, తెలియదు కూడా. ఒక సీన్ లో అయితే పీటర్ డోర్ నుంచి ఎంజేని చూస్తూ ఉంటాడు, కానీ తన దగ్గరికి వెళ్ళడు. ఎందుకంటే తన సాక్రిఫైస్ ని బ్రేక్ చేయడం ఇష్టపడలేడు. ఒక హీరోగా సిటీని సేవ్ చేయడం ఈజీ ఏమో, కానీ మనం ప్రేమించిన వాళ్ళు మన కళ్ళ ముందే ఉండి వాళ్ళకి మనం ఎవరో తెలియకుండా ఉండడం అనేది బిగ్గెస్ట్ పెయిన్ గైస్. కానీ ఫ్రెండ్స్, పీటర్ ఎమోషనల్ పెయిన్స్ తో ఫైట్ చేస్తుంటే తన బాడీలో జరుగుతున్న చేంజెస్ ఇంకా డేంజరస్ గా ఉండేది గైస్. అదే ట్రైలర్ లో మనం చూసినట్టు ఐస్ బ్లాక్ గా అయిపోవడం, ఆర్గానిక్ వేవ్స్, అసలు పీటర్ కి ఏం జరుగుతుంది గైస్, అది ఇప్పుడు చూద్దాం. బ్రాండ్ న్యూ డే ట్రైలర్ అందరినీ కన్ఫ్యూజ్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఒకటి ఉంది గైస్. అది విలన్స్ గురించి కాదు, పీటర్ పార్కర్ బాడీ. ట్రైలర్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కొన్ని సీన్స్ లో పీటర్ ఐస్ కంప్లీట్ గా బ్లాక్ గా మారిపోతున్నాయి. అండ్ మెకానికల్ వెబ్ షూటర్స్ కూడా కనిపించవు మనకి మూవీలో. ఇన్స్టెడ్ ఆఫ్ తన హ్యాండ్స్ నుంచి డైరెక్ట్ గా వెబ్స్ వస్తున్నాయి. మరి ఇది అసలు ఎలా పాసిబుల్ గైస్? ఆన్సర్ కామిక్ లో ఉంది గైస్. 1971లో రిలీజ్ అయిన ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 100 నుంచి స్టార్ట్ అయిన లెజెండరీ స్టోరీ లైన్ ని 6 arms సాగా అని పిలుస్తారు. ఆ స్టోరీలో పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ పవర్స్ ని పర్మనెంట్ గా రిమూవ్ చేయడానికి ఒక సీరం క్రియేట్ చేస్తాడు. కానీ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ గా రివర్స్ అయ్యి పవర్స్ పోవడం బదులు పీటర్స్ బాడీని ఇంకా డేంజరస్ గా మ్యూటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది గైస్. ఒక స్టేజ్ లో తనకి అడిషనల్ గా 6 arms గ్రో అవుతాయి గైస్. స్లోగా హ్యూమన్ నుంచి మ్యాన్ స్పైడర్ అనే మాన్స్టర్ గా ట్రాన్స్ఫార్మ్ అవడం స్టార్ట్ అవుతుంది గైస్. ఇప్పుడు బ్రాండ్ న్యూ డే ట్రైలర్ చూస్తుంటే మార్వెల్ అదే స్టోరీ లైన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారని క్లియర్ గా అర్థమవుతుంది గైస్. ఆర్గానిక్ వెబ్బింగ్, బ్లాక్ ఐస్, అగ్రెసివ్ బిహేవియర్, ఇవన్నీ పీటర్ ని కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ చేస్తున్నాయని కనిపిస్తున్నాయి మనకి. సింపుల్ గా చెప్పాలంటే పీటర్ కి బిగ్గెస్ట్ ఎనిమీ స్కార్పియన్ కాదు, హల్క్ కాదు, తన ఓన్ బాడీయే గైస్. ఇంకా ట్రైలర్ లో ఆంట్మే వాయిస్ వినిపిస్తుంది గైస్. నో మ్యాటర్ హౌ పవర్ఫుల్ యూ బికమ్, నెవర్ ఫర్గెట్ హూ యు ఆర్. ఆ డైలాగ్ నార్మల్ ఫ్లాష్ బ్యాక్ కదా, లేకపోతే కంప్లీట్ గా మాన్స్టర్ గా మారిపోకుండా ఆపడానికి ఎమోషనల్ రిమైండరా? అది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది గైస్ మనకి. కానీ ఫ్రెండ్స్, పీటర్ బాడీలో చేంజ్ స్టార్ట్ అయిందంటే ఆ పవర్ ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరు? స్పైడర్ మ్యాన్ బిగ్గెస్ట్ ఎనిమీస్ లో ఒకడైన స్కార్పియన్.
మరి ఆ ఫైట్ లో అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం కంప్లీట్ గా చూద్దాం గైస్. ఫ్రెండ్స్, ట్రైలర్ లో ఫస్ట్ మేజర్ ఫైట్ ఎవరితో ఉంటుందో మీకు తెలుసా? అదే స్కార్పియన్ తో. హోమ్ కమింగ్ మూవీ గుర్తుందా? జైల్ సీన్ లో మ్యాక్ గర్గన్ ఒక డైలాగ్ చెప్తాడు, నేను బయటకి వచ్చాక స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళని నాకు తెలుసు. ఆల్మోస్ట్ 10 years తర్వాత ఫైనల్ గా క్యారెక్టర్ మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు. కానీ ఈసారి నార్మల్ ఆర్డినరీ క్రిమినల్ గా కాదు, కంప్లీట్ గా అప్గ్రేడెడ్ స్కార్పియన్ స్కూట్స్ తో. గవర్నమెంట్ టెక్నాలజీతో బిల్డ్ చేసిన ఆర్మరీ, డెడ్లీ మెకానికల్ టైల్స్, యాసిడ్ అటాక్స్, థర్మల్ సెన్సర్స్. సింపుల్ గా చెప్పాలంటే ప్రీవియస్ స్కార్పియన్ కన్నా చాలా డేంజరస్ వర్షన్ గైస్. కానీ ఫ్రెండ్స్, ట్రైలర్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఫైట్ కాదు, పీటర్ బిహేవియర్. స్కార్పియన్ తో ఫైట్ స్టార్ట్ అయిన కొన్ని సెకండ్స్ లోనే పీటర్ ఐస్ కంప్లీట్ గా బ్లాక్ గా మారిపోతాయి గైస్. ఆర్గానిక్ వెబ్స్ యూస్ చేస్తాడు, ఆల్మోస్ట్ కంట్రోల్ లూజ్ అయిపోయి అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ అగ్రెషన్ చూస్తే స్పైడర్ మ్యాన్ ఫైట్ చేస్తున్నట్టు కాదు, తన బాడీలో ఉన్న మాన్స్టర్ ఫైట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది గైస్. స్కార్పియన్ ఆల్మోస్ట్ ఛాన్స్ లేకుండా ఓడిపోతాడు. కానీ ఫ్రెండ్స్, అది మన స్పైడర్ మ్యాన్ కాదు విక్టరీ, అది పీటర్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిందనే ఫస్ట్ వార్నింగ్ మాత్రమే. ఇంకా చాలా ఫ్యాన్స్ ఒక ఇంట్రెస్టింగ్ థియరీ కూడా చెప్తున్నారు గైస్. ఈ హ్యూమిలేటింగ్ డిఫీట్ తర్వాత స్కార్పియన్ సిమ్బియోట్ ని యాక్సెప్ట్ చేసి వెనమ్ టైప్ విలన్ గా మారతాడంట. స్పెషల్ కన్ఫర్మేషన్ లేకపోయినా ట్రైలర్ లో ఉన్న హింట్స్ చూస్తుంటే ఆ డైరెక్షన్ లోనే వెళ్ళేలాగుంది స్టోరీ. కానీ ఫ్రెండ్స్, స్కార్పియన్ ఫైట్ ట్రైలర్ లో బిగ్గెస్ట్ ఫైట్ కాదు, ఎందుకంటే నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ ఎదుర్కొన్నది స్ట్రీట్ విలన్ కాదు గైస్, హల్క్. మరి స్పైడర్ మ్యాన్ వర్సెస్ హల్క్ బ్యాటిల్ ఎంత డేంజరస్ గా ఉంటుందో ఇప్పుడు చూద్దాం గైస్. స్కార్పియన్ ని డిఫీట్ చేసిన వెంటనే పీటర్ కి రెస్ట్ దొరకదు గైస్, ఎందుకంటే నెక్స్ట్ తన ముందుకు వచ్చేది ఆర్డినరీ క్రిమినల్స్ కాదు, సెంచరీస్ నుంచి షాడోస్ లో ఆపరేట్ చేస్తున్న డెడ్లీ నింజా ఆర్గనైజేషన్ ది హ్యాండ్. డేర్ డెవిల్ సిరీస్ చూసిన వాళ్ళకి వీళ్ళ గురించి ఆల్రెడీ తెలుసు. వీళ్ళు నార్మల్ గూన్స్ కారు, ప్రతి మెంబర్ హైలీ ట్రైన్డ్ అసాసిన్. స్వాడ్స్, ఎలక్ట్రిక్ వెపన్స్, స్మోక్ బాంబ్స్, ఇంకా టీమ్ వర్క్ లో చెప్పాలంటే వీళ్ళని డిఫీట్ చేయడం ఇంపాసిబుల్ గైస్. ట్రైలర్ లో ఒక ప్రెజెంట్ ఫెసిలిటీలో స్పైడర్ మ్యాన్ ని డజన్స్ ఆఫ్ హ్యాండ్ నింజా సరౌండ్ చేస్తారు. ఫస్ట్ లుక్ పీటర్ కొంచెం అవుట్ నెంబర్ అయినట్లు కనిపిస్తుంది. కానీ ఇక్కడే బ్రాండ్ న్యూ డే లో మనం ఫస్ట్ టైం స్పైడర్ మ్యాన్ న్యూ పవర్స్ ఆర్గానిక్ వెబ్స్ యూజ్ చేసి ఒక మ్యాసివ్ వెబ్ టోర్నాడో క్రియేట్ చేస్తాడు గైస్. ఆల్మోస్ట్ అందరినీ సెకండ్స్ లోనే కంట్రోల్ లోకి తీసుకుంటాడు. ఆ కొరియోగ్రాఫర్ చూస్తుంటే స్పైడర్ మ్యాన్ ఫైట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని మనకి క్లియర్ గా అర్థమవుతుంది గైస్. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టరీ ఫైట్ కాదు గైస్, ద హ్యాండ్. వాళ్ళు అసలు అక్కడ ఎందుకు వచ్చారు గైస్? ఎవరిని రెస్క్యూ చేయడానికి, ఎవరి కోసం ఫైట్ చేస్తున్నారు అంటే ట్రైలర్ లో ఆన్సర్ అయితే లేదు. కానీ కొన్ని ఫ్యాన్ థియరీస్ ఏం చెప్తున్నారంటే ఎలకేటరా అని అంటున్నారు, లేదంటే ఇంకొంతమంది ఏమో టాప్ స్టోన్ ఎస్కేప్ ప్లాన్ అంటున్నారు. అలా కొన్ని అంటూ ఉన్నారు గైస్ ఫ్యాన్ థియరీలు అయితే. కానీ అఫీషియల్ గా అయితే ఏది కన్ఫర్మ్ గా కాలేదు. కానీ ఈ ప్రెజెంట్ సీక్వెల్స్ మాత్రం మూవీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని మాత్రం మనకి క్లియర్ గా అర్థం. కానీ ఫ్రెండ్స్, ఇవన్నీ పక్కన పెడితే ట్రైలర్ మొత్తంలో ఒక నెక్స్ట్ లెవెల్ సీన్ ఒకటి ఉంది గైస్. అది స్పైడర్ మ్యాన్ వర్సెస్ స్కార్పియన్ సీన్ అయితే కాదు, స్పైడర్ మ్యాన్ వర్సెస్ ది హల్క్ సీన్. ఎంసీయూ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ ఫైట్స్. ట్రైలర్ మొత్తంలో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే స్పైడర్ మ్యాన్ వర్సెస్ హల్క్. ఎంసీయూ హిస్టరీలోనే చాలా రోజుల తర్వాత హల్క్ ని ఫుల్ యాక్షన్ లో చూడబోతున్నాం. ట్రైలర్ లో ఫస్ట్ హల్క్ నార్మల్ స్మార్ట్ హల్క్ లోనే కనిపిస్తాడు, కొన్ని సెకండ్స్ లోనే కంప్లీట్ గా మారిపోతున్నాడు. సైడ్ ఐసింగ్ క్యారెక్టర్ పవర్స్ వల్ల హల్క్ కంట్రోల్ లూజ్ అయ్యి ప్యూర్ రేజ్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నాడు. ఒక సీన్ లో స్పైడర్ మ్యాన్ హల్క్ ని చూసి జోక్ కూడా వేస్తాడు, ఐ డోంట్ నో యూ కుడ్ గెట్ దట్ బిగ్. కానీ ఆ జోక్ కంప్లీట్ అవ్వకముందే హల్క్ ఒక మ్యాసివ్ థండర్ క్లాప్ చూస్ చేస్తాడు. ఆ ఇంపాక్ట్ కి ఎంటైర్ స్ట్రీట్ స్టేక్ అయిపోతుంది, బిల్డింగ్స్ విండో పగిలిపోతూ ఉంటాయి గైస్. స్పైడర్ మ్యాన్ డైరెక్ట్ గా ఎయిర్ లోకి ఎగురుతాడు. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ని గమనించవచ్చు గైస్. ఈ ఫైట్ లో పీటర్ ఇంకా మెకానికల్ వెబ్ షూటర్స్ ని యూజ్ చేస్తున్నాడు, అంటే ఆర్గానిక్ వెబ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని ట్రైలర్ లో హింట్ తెలుస్తుంది. హల్క్ ని స్పైడర్ మ్యాన్ డిఫీట్ చేస్తాడా? నా ఆప్షన్ లో లేదు, ఎందుకంటే హల్క్ విలన్ కాదు, తన మీద ఉన్న కంట్రోల్ ని ఎవరో యూజ్ చేస్తున్నారు. ఫైనల్ గా స్పైడర్ మ్యాన్ హల్క్ ని సేవ్ చేసి ఇద్దరు కలిసి మెయిన్ విలన్ ని ఫేస్ చేస్తారు అని చాలా స్ట్రాంగ్ థియరీస్ ఉన్నాయి. కానీ అసలు హల్క్ ని కంట్రోల్ చేస్తుంది ఎవరు, ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు? ఆ ఆన్సర్ మనల్ని మెయిన్ విలన్ దగ్గరికి తీసుకెళ్తాయి గైస్. హల్క్ ఫైట్ అయిపోయిన తర్వాత మూవీ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది గైస్. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ ముందు వచ్చిన ఎనిమీస్ ఒక్కొక్కరిగా వస్తారు కదా, వాళ్ళందరూ ఒకళ్ళు కాదు, ఆల్మోస్ట్ ఒక ఆర్మీ. అది ట్రైలర్ లో మనం స్కార్పియన్ ని, ది హ్యాండ్, టర్న్తులా, బూమ్రాంగ్, టామ్ స్టోన్ లాంటి విలన్స్ ని చూస్తాం. ఫస్ట్ లో వీళ్ళందరూ సపరేట్ గా వస్తారు కాబట్టి సపరేట్ విలన్స్ అని మనం అనుకుంటాం. కానీ నా ఒపీనియన్ లో మార్వెల్ వీళ్ళందరినీ ఒక బిగ్గర్ స్టోరీ కోసం యూజ్ చేస్తుంది, ఎందుకంటే ట్రైలర్ లో వీళ్ళందరికి కామన్ కనెక్షన్ ఉన్నట్టు చాలా హింట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి. ఎక్స్పెషల్ గా అయితే టామ్ స్టోన్
కామిక్స్ చదివే వాళ్ళకి తెలుసు టామ్ స్టోన్ ఆర్డినరీ విలన్ కాదని. న్యూయార్క్ అండర్ వరల్డ్ ని కంట్రోల్ చేసే క్రైమ్ బాస్. బయట స్కార్పియన్, బూమ్రాంగ్ లాంటి విలన్స్ తో ఫైట్ చేస్తుంటే వెనకాల స్ట్రింగ్స్ పుల్ చేసేది టామ్ స్టోన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా ట్రైలర్ లో బిల్ అనే క్యారెక్టర్ కూడా కనిపిస్తుంది. అఫీషియల్ గా విలన్ అని రివీల్ చేయలేదు, కానీ యాంటీ మ్యూటెంట్ ఆర్గనైజేషన్ తో కనెక్షన్ ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే స్పైడర్ మ్యాన్ క్రిమినల్స్ తో మాత్రమే కాదు, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పవర్ఫుల్ పీపుల్స్ తో కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది అనమాట. కానీ ఫ్రెండ్స్, నా ఒపీనియన్ లో వీరందరికన్నా డేంజరస్ క్యారెక్టర్ ఒకే ఒకరు ఉన్నారు, అదే జీన్. ఎందుకంటే తన పవర్స్ ఎంసీయూ ఫ్యూచర్ ని మార్చేసే రేంజ్ లో ఉంటాయి గైస్. మరి జీన్ అసలు విలనా, లేకపోతే తన స్టోరీ వెనకాల ఇంకేమైనా పెద్ద మిస్టరీ ఉందా? అది ఇప్పుడు చూద్దాం గైస్ మనం. స్ట్రేంజర్ థింగ్స్ ఫేమ్ సైడర్ సింక్ ఈ రోల్ లో కనిపించడంతో మార్వెల్ ఫ్యాన్స్ కి ఎక్సైట్మెంట్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది గైస్. ఎందుకంటే జీన్ గ్రే ఆర్డినరీ సూపర్ హీరో కాదు, కామిక్స్ లో తన ఒమేగా 11 మ్యూటెంట్ అనమాట. మీకు సింపుల్ గా చెప్పాలంటే మార్వెల్ యూనివర్స్ లోనే స్ట్రాంగెస్ట్ మ్యూటెంట్స్ లో ఒకరు. మైండ్ ని కంట్రోల్ చేయడం, థాట్స్ ని రీడ్ చేయడం, మెమరీస్ ని మార్చడం, ఇలాంటి అన్బిలీవబుల్ సైకిక్ పవర్స్ తన దగ్గర ఉంటాయి గైస్. మీ ఫ్రెండ్స్, ట్రైలర్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ కనిపిస్తుంది. హల్క్ సడన్ గా లూజ్ అవడం, న్యూయార్క్ లో చౌవ స్టార్ట్ అవడం, ఇవన్నీ జీ క్రే పవర్స్ వల్లనే జరుగుతున్నట్టు మార్వెల్ మనకి చూపిస్తుంది. అందుకే చాలా మంది ఫస్ట్ ట్రైలర్ చూసి జీన్ గ్రేనే మెయిన్ విలన్ అని అనుకుంటున్నారు. కానీ నా ఆప్షన్ లో అది మార్వెల్ పెట్టిన బిగ్గెస్ట్ ట్రాప్ గైస్. ఎందుకంటే కామిక్స్ లో జీన్ క్యారెక్టర్ కంప్లీట్ గా ఈవిల్ కాదు. చాలా సార్లు తన ఓన్ పవర్స్ ని కంట్రోల్ చేయకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అంటే బ్రాండ్ న్యూ డే లో కూడా జీన్ క్యారెక్టర్ విలన్ కాకపోవచ్చు, తన పవర్స్ ని వేరెవరో యూజ్ చేసి విక్టిమ్ అయ్యి ఉండొచ్చు. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ థియరీ ఏంటంటే పీటర్ తన బాడీలో మాన్స్టర్ తో ఎలా ఫైట్ చేస్తున్నాడో జీన్ కూడా తన మైండ్ లో మాన్స్టర్ తో అలానే ఫైట్ చేస్తున్నాడు గైస్. ఇద్దరి స్టోరీస్ ఆల్మోస్ట్ సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. అదే రీజన్ వల్ల ఫైనల్ గా నేనేమనుకుంటున్నానంటే స్పైడర్ మ్యాన్, జీన్ కలిసి ఒరిజినల్ విలన్ ని ఫేస్ చేసే ఛాన్స్ ఉందని. ఇంకా ట్రైలర్ లో విలన్ డైరెక్ట్ గా ఎంజేని కలుస్తా అని ట్రిటెండ్ చేసిన వెంటనే పీటర్ పార్కర్ కంప్లీటెడ్ గా కంట్రోల్ లూజ్ అవుతాడు. సిటీని సేవ్ చేయడం ఈజీ ఏమో, కానీ ఎంజే డేంజర్ లో ఉందంటే స్పైడర్ మ్యాన్ కాదు, పీటర్ పార్కర్ బయటకు వస్తాడు. మరి మూవీ ఎండింగ్ లో ఎంజేకి పీటర్ గుర్తొస్తాడా? రిపోర్ట్స్ ప్రకారంగా ఫుల్ మెమరీస్ రిటర్న్ అవ్వకపోవచ్చు, కానీ పీటర్ ని చూసిన ప్రతిసారి ఒక ఫెమిలియర్ ఫీలింగ్ మాత్రం ఉంటుంది. అది చెప్పే బిగ్గెస్ట్ థియరీ ఏంటంటే ఎంజే జర్నలిస్ట్ గా స్పైడర్ మ్యాన్ స్టోరీని ఇన్వెస్టిగేట్ చేస్తూ తెలియకుండా మళ్ళీ పీటర్ లైఫ్ లోకి ఎంటర్ అవుతుందని. మరి ఈ థియరీ నిజం అవుతుందో లేదో అది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే గైస్. కానీ ఫ్రెండ్స్, బ్రాండ్ న్యూ డే మూవీ కంప్లీట్ అయ్యాక స్టోరీ అక్కడే ఎండ్ అవ్వదు. ఎందుకంటే ఈ సినిమా మార్వెల్ లోనే నెక్స్ట్ బిగ్గెస్ట్ మూవీస్ కి ఫౌండేషన్ లా వర్క్ చేయబోతుంది. చాలా మంది ఫ్యాన్స్ ఫస్ట్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు గైస్, ఈ మూవీ అవెంజర్స్ డూమ్స్ డే కి కనెక్ట్ అవుతుందా అని. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే డైరెక్ట్ కనెక్షన్ ఉండదు గైస్. బ్రాండ్ న్యూ డే ఒక స్టాండ్ అలోన్ స్పైడర్ మ్యాన్ స్టోరీ, కానీ టైమ్ లైన్ మాత్రం డూమ్స్ డే ఈవెంట్స్ జరిగే సేమ్ పీరియడ్ లోనే ఉంటది. అంటే అవెంజర్స్ వరల్డ్ ని సేవ్ చేయడానికి ఫైట్ చేస్తుంటే న్యూయార్క్ లో పీటర్ పార్కర్ తన ఓన్ బ్యాటిల్స్ లో ఫైట్ చేస్తున్నాడు గైస్. ఇంకా ఇంట్రెస్టింగ్ రిపోర్ట్స్ ఏంటంటే గైస్, బ్రాండ్ న్యూ డే మూవీ ఎండింగ్ లో పీటర్ కి అవెంజర్స్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ వస్తుంది గైస్. కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల ఆపర్చునిటీ మిస్ అవుతాడు. అదే రీజన్ వల్ల డూమ్స్ డే మూవీలో స్పైడర్ మ్యాన్ రోల్ లిమిటెడ్ గా ఉండొచ్చని ఫ్యాన్స్ బిలీవ్ చేస్తున్నారు. కానీ ఫ్రెండ్స్, అసలు బిగ్గెస్ట్ హైప్ సీక్రెట్స్ వార్ కోసం గైస్. ఎందుకంటే మార్వెల్ ఫ్యూచర్ మొత్తం ఏ మూవీ మీద డిపెండ్ అయ్యి ఉంది. రూమర్స్ ప్రకారంగా స్పైడర్ మ్యాన్ కి సీక్రెట్ వార్స్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది గైస్. డూమ్ గా రాబర్ట్ డ్వానీ జూనియర్ ని కనిపించబోతున్నాడని న్యూస్ వచ్చిన తర్వాత ఎగ్జైట్మెంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళిపోయింది గైస్. చేయండి ఫ్రెండ్స్, ఒక సైడ్ పీటర్ పార్కర్, ఇంకొక సైడ్ ఏమో టోనీ స్టార్క్ ఫేస్ టు ఫేస్ డాక్టర్ డూమ్. ఆ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ థియేటర్ ని గూస్ బంప్స్ వచ్చేలా చేస్తున్నాయి గైస్. కానీ ఫ్రెండ్స్, ఇంటర్నెట్ లో కొన్ని ఫ్యాన్ థియరీస్ వైరల్ అవుతున్నాయి గైస్. వెనమ్ రిటర్న్ అవుతాడని, టోబే ఆండ్రూ క్యామియో రూల్స్ ఉంటాయని, ఎక్స్యూఆర్ ఎంట్రీ ఉంటుందా అని. మరి ఈ థియరీస్ ఎంతవరకు నిజం ఇప్పుడు చూద్దాం రండి గైస్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తం వైరల్ అవుతున్న బిగ్గెస్ట్ ఫ్యాన్ థియరీస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మార్వెల్ ట్రైలర్స్ లో డైరెక్ట్ గా ఏవి ఆన్సర్స్ ఉండవు గైస్. వాళ్ళు హింట్స్ ఇస్తారు, ఆన్సర్స్ ఏమో మూవీలో రిలీజ్ అయినాకే రివీల్ చేస్తారు. అందుకే బ్రాండ్ న్యూ డే ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఫ్యాన్స్ హండ్రెడ్స్ ఆఫ్ థియరీస్ ని క్రియేట్ చేస్తారు. ఫస్ట్ థియరీ ఏంటంటే గైస్, స్కార్పియన్ ఫ్యూచర్ వెనమ్ అవుతుందా అని. ట్రైలర్ లో స్పైడర్ మ్యాన్ చేతిలో కంప్లీట్ గా హ్యూమిలేట్ అయిన స్కార్పియన్
లేటర్ సింబియోట్ ని యాక్సెప్ట్ చేసి వెనమ్ టైప్ విలన్ గా మారుతుందా అని చాలా మంది బిలీవ్ చేస్తున్నారు. అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా ట్రైలర్ లో ఉన్న హింట్స్ మాత్రం ఆ డైరెక్షన్ లో పోతుంది గైస్. సెకండ్ థియరీ ఏంటంటే గైస్, పీటర్ కంప్లీట్ గా మ్యాన్ స్పైడర్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతాడా? ట్రైలర్ లో బ్లాక్ ఐస్, ఆర్గానిక్ వెబ్స్, అగ్రెసివ్ బిహేవియర్ ఇవన్నీ చూస్తుంటే 6 ఆర్మ్స్ సాగా ఇన్స్పిరేషన్ క్లియర్ గా అనిపిస్తుంది గైస్. నా ఒపీనియన్ లో మూవీ క్లైమాక్స్ పీటర్ పార్కర్ తన ఓన్ మాన్స్టర్ తో ఫైట్ చేయాల్సి వచ్చింది అని అనుకుంటున్నా గైస్. థర్డ్ థియరీ ఏంటంటే గైస్, ఎంజే మెమరీస్ మళ్ళీ రిటర్న్ అవుతాయా? చాలా రిపోర్ట్స్ ప్రకారంగా ఫుల్ మెమరీస్ కాకపోయినా పీటర్ ని చూసిన ప్రతిసారి ఒక ఫెమిలియర్ ఫీలింగ్ ఎంజేకి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మెమరీస్ ని అరేంజ్ చేసిన ఫీలింగ్స్ మాత్రం అరేంజ్ చేయడం ఇంపాసిబుల్ గైస్. ఫ్రెండ్స్, ఇంకో క్రేజీ థియరీ ఏంటంటే డాక్టర్ స్ట్రేంజ్ ఈ మూవీ ఎండింగ్ లో మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు. ఎందుకంటే నో వే హోమ్ ఎండింగ్ లో పీటర్ ని కంప్లీట్ గా మర్చిపోయిన పర్సన్ డాక్టర్ స్ట్రేంజ్ కూడా ఒకడే. కానీ రిపోర్ట్స్ ప్రకారంగా బ్రాండ్ న్యూ డే ఈవెంట్స్ ని స్ట్రేంజ్ డిస్టెన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడని ఫ్యాన్స్ బిలీవ్ చేస్తున్నారు. ఇంకా పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఒక పోర్టల్ ఓపెన్ అయ్యి డాక్టర్ స్ట్రేంజ్ డైరెక్ట్ గా పీటర్ ముందుకు వచ్చి పీటర్ వీ నీడ్ టు టాక్ అని చెప్పొచ్చు అనే థీరీస్ వినిపిస్తున్నాయి. అది జరిగితే డైరెక్ట్ గా అవెంజర్స్ సీక్రెట్ వార్ సెటప్ కి స్టార్ట్ అయినట్లే గైస్. ఇంకొక థీరీ ఏంటంటే గైస్, టోబే లేదా ఆండ్రూ క్యామియోలు ఉంటుందా లేదా అని. ప్రతి స్పైడర్ మ్యాన్ మూవీ రిలీజ్ అయ్యే ముందు ఈ రూమర్స్ కామన్, కానీ ఈసారి కూడా అఫీషియల్ గా ఏమీ కన్ఫర్మ్ చేయలేదు. సర్ప్రైజ్ గా థియేటర్ లోనే రివీల్ చేస్తే మాత్రం గూస్ బంప్స్ గైస్. ఫ్రెండ్స్, లాస్ట్ థియరీ మాత్రం ఎంసీయూ ఫ్యూచర్ ని కంప్లీట్ గా మార్చేసే ఛాన్స్ ఉంది. జీన్ గ్రే మూవీ ఎండింగ్ లో తన పవర్స్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసి ఫైనల్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో ప్రొఫెసర్ ఎగ్జేవియర్ స్కూల్ ఫర్ గిఫ్టెడ్ యంగ్స్టర్స్ నుంచి ఒక ఇన్విటేషన్ రిసీవ్ చేస్తున్నట్లు థియరీస్ కూడా ఉన్నాయి. ఒక వీల్ చైర్ షాడో లేదంటే ప్యాట్రిక్ స్టీవర్ట్, జేమ్స్ క్యామియో ఇలాంటి సర్ప్రైజ్ వస్తే మాత్రం ఎంసీయూ ఎక్స్మెన్ అఫీషియల్ గా స్టార్ట్ అయినట్టే గైస్. అది మార్వెల్ లోనే 7th బిగ్గెస్ట్ ఫౌండేషన్ అవ్వచ్చు. కానీ ఫ్రెండ్స్, ఈ థియరీస్ అన్ని పక్కన పెడితే బ్రాండ్ న్యూ డే సక్సెస్ అయితే ఎంసీయూ ఫ్యూచర్ ని కంప్లీట్ గా మారిపోయే ఛాన్స్ ఉంది. స్పైడర్ మ్యాన్ ఫ్యూచర్, అవెంజర్స్ కనెక్షన్ అన్ని ఈ ఒక్క సినిమా మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. మరి ఫైనల్ గా నా ఒపీనియన్ ఏంటంటే ఈ సినిమా హైప్ ని రీచ్ అవుతుందా లేదా మార్వెల్ ఎక్స్పెక్టేషన్స్ ని డిసప్పాయింట్ చేస్తుందా అనేది ఈ వీడియో ఎండింగ్ లో చెప్తాను గైస్. సో ఫ్రెండ్స్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ కంప్లీట్ బ్రేక్ డౌన్ అయింది. ఒక ఆర్డినరీ స్పైడర్ మ్యాన్ మూవీ అనుకున్నాం, కానీ ట్రైలర్ చూసాక అర్థమైంది ఇది ఫైట్స్ గురించి కాదు, పీటర్ పార్కర్ లైఫ్ గురించి అని. వరల్డ్ మొత్తం తన గురించి మర్చిపోయిన తర్వాత కూడా తను సిటీని ఇంకా ప్రొటెక్ట్ చేయడం ఆపలేదు. ఎంజేని దూరం నుంచి చూస్తూ తన పెయిన్ ని హైడ్ చేస్తున్నాడు. తన ఓన్ బాడీ మాన్స్టర్ గా మారుతుంటే కూడా గివ్ అప్ చేయలేదు. హల్క్ లాంటి మాన్స్టర్స్ ని ఫేస్ చేశాడు. స్కార్పియన్, ది హ్యాండ్, టామ్ స్టోన్ లాంటి విలన్స్ ని ఎదుర్కొన్నాడు. ఇంకా జీన్ గ్రే ఎంట్రీతో ఎంసీయూ మ్యూటెంట్స్ ఎలా స్టార్ట్ అయ్యే హింట్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి గైస్. కానీ ఫ్రెండ్స్, ఈ ట్రైలర్ లో ఉన్న బిగ్గెస్ట్ మెసేజ్ ఏంటంటే సూపర్ పవర్స్ ఉన్నవాడే హీరో కాదు, అన్ని కోల్పోయిన తర్వాత కూడా మళ్ళీ లేచి ఫైట్ చేస్తాడు వాడే రియల్ హీరో. అదే పీటర్ పార్కర్ ని మిగతా సూపర్ హీరోస్ నుంచి డిఫరెంట్ చేస్తుంది. మరి ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి గైస్? జీన్ గ్రే నిజంగానే విలనా లేక మార్వెల్ మనల్ని మిస్లీడ్ చేస్తుందా? ఇంకా టోబే, ఆండ్రూ క్యామియో ఉంటుందా లేక డాక్టర్ స్ట్రేంజ్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో రిటర్న్ అవుతాడా? మీ థియరీస్ అన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి గైస్. ఇంకా నెక్స్ట్ వీడియోగా అవెంజర్స్ డూమ్స్ డే కంప్లీట్ బ్రేక్ డౌన్ కావాలా లేక స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే హిడెన్ డీటెయిల్స్ వీడియో కావాలా? అది కూడా కామెంట్స్ లో చెప్పండి గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ లైక్ మార్వెల్, డీసీ, బెంటెన్, యానిమే, హిడెన్ డీటెయిల్స్ అన్ని చాలా రాబోతున్నాయి. Until next time friends, remember with great power comes great responsibility. Bye bye guys.